ఆకాశవాణి జనగామ జిల్లాలో మద్యం మాఫియా పడగవిప్పుతుంది. బచ్చన్నపేట మండల కేంద్రంలో సామాన్యుడి జోబుకి చిల్లు పడుతుంది. ఇక వార్తల్లోకి వెళ్తే ఊరూరా బెల్ట్ జాతర, వైన్స్లే లేని స్టాక్ అక్కడ ఫుల్లు. ఇది ప్రస్తుతం బచ్చన్నపేటలో వినిపిస్తున్న మాట. ప్రభుత్వ నిబంధనలు గాలికి ఎగిరిపోతుంటే బెల్ట్ షాపులు మాత్రం సామ్రాజ్యాలుగా విస్తరిస్తున్నాయి. ఉదయం 10 గంటలకు తెరవాల్సిన మద్యం షాపుల కంటే ముందే తెల్లవారుజామున 4:30 గంటలకే బెల్ట్ షాపులు కస్టమర్లకి స్వాగతం పలుకుతున్నాయి. వినియోగదారులు వైన్స్కి వెళ్తే పాపులర్ బ్రాండ్ ముఖ్యంగా కేఎఫ్ లైట్ బీర్లు స్టాక్ లేదని చెప్తున్న యజమానులు లోపకాయికారిగా ఆ స్టాకును బెల్ట్ షాపులకి తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 180 రూపాయలు ఉండాల్సిన మద్యం బాటిళ్లని బెల్ట్ షాపుల్లో 220కి విచ్చలవిడిగా అమ్ముతూ సామాన్య కూలీల శ్రమను దోచుకుంటున్నారు. ఈ అక్రమ దందాలపై జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు బహిరంగంగా యుద్ధం ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపుల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులను మూసివేయకపోతే దళిత మహిళా సంఘాలను ఏకం చేసి రోడ్డెక్కుతామని అధికారులకి అల్టిమేట్ జారీ చేశారు. మరి ఎమ్మెల్యే ఇచ్చిన వారం రోజుల గడువు ముగియబోతుంది. ఇప్పటికైనా ఎక్సైజ్ ఆఫీసర్లు లాఠీలు గర్జిస్తాయా లేక మామూళ్ళ మత్తులో ఈ దందా ఇలాగే కొనసాగుతుందా అనేది వేచి చూడాలి. బచ్చన్నపేట మద్యం మాఫియాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. నేను మీ ఆకాశవాణి జాను. థ్యాంక్ యూ.